ఆర్య కటిక కులస్తులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం చొరవ చూపి ఆర్య కటిక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్య కటిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆర్య కటిక జిల్లా అధ్యక్షుడు కృష్ణాజీరావు ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని బీసీ భవన్ నందు ఉన్న ధర్మ వ్యాధ మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం జాతీయ కార్యదర్శి విఠల శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, ఆర్య కటిక సౌత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసులు సత్యనారాయణ, బాలాజీ, రాంబాబు ధర్మ వ్యాధ మహర్షి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఆర్య కటిక జనాభా దామాషా ప్రకారం ఆర్య కటికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా ఆర్ కృష్ణాజీరావుని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మా బీసీ జాతిపిత నమస్కారం. ఈరోజు ఆర్య కటిక సంఘం యొక్క మూల పురుషుడు, మహానుభావుడు, మరి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు పొందిన మహాభక్తుడు ధర్మవ్యాధిని గారి జయంతి సందర్భంగా మా జిల్లా ఆర్య కటిక సంఘం అధ్యక్షుడు ఇతిహాసాల్లో ధర్మవ్యాధుని గురించి కథలుగా రాయబడ్డాయి. ధర్మవ్యాధుడు నిబద్ధత కలిగిన వ్యక్తి, క్రమశిక్షణ, కాలమాన పట్టిక ప్రకారం నడుచుకుని ఆయన ఈరోజు కర్నూలు జిల్లాలో మూడోసారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరం. అయితే